Hi everyone, praise the Lord. I bring you good news today. You don't need to fear or worry about your life because God knows your needs and He is faithful. నువ్వు నీ జీవితం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ యొక్క ప్రతి అవసరతను దేవుడు ఎరిగి ఉన్నాడు. అలాగే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే ఉన్నాడు. కానీ మనం చాలామంది జీవితంలో చూసినట్టయితే వారికి ఒక అనుమానం ఉంటుంది వారి జీవితం గురించి. అసలు నా లైఫ్ ఏంటి? లేకపోతే నేను ఏం చేస్తున్నాను ఈ భూమి మీద? ఎటు వెళ్తున్నాను? లేకపోతే నా జాబ్ ఏంటి? నా ఫ్యామిలీ ఏంటి? అని ఇలా వారికున్న సిచ్యువేషన్స్‌ని బట్టి వారు ఆలోచిస్తూ ఉంటారు. సో, అలా ఆలోచించే వారందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. టుడే ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ఆఫ్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్ అబౌట్ యూ. దేవుని యొక్క వాక్యం నీ గురించి ఏం చెప్తుందో ఒక్కసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూమ్ ఐ న్యూ యూ. బిఫోర్ యూ వర్ బోర్న్ ఐ సెట్ యూ అపార్ట్. దేవుని వాక్యంలో రాయబడింది, నేను తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఈ లోకంలోకి రాక మునుపే, నువ్వు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే, నువ్వు ఈ లోకంలోకి ఎవరు తెలియక మునుపే దేవుడు నీ ఎడల ఒక ప్రణాళికను ఉంచి, ఒక ఉద్దేశము నుంచి, ఒక పర్పస్ నుంచి, దాని తర్వాత దేవుడు నిన్ను తల్లి గర్భములో నిర్మించడం జరిగింది. దేవుడు ఇంత క్లియర్గా ఈ వాక్యాన్ని బైబిల్లో రాయించాడు. ఈ వాక్యాన్ని చదివిన తర్వాత కూడా దెన్ హౌ కెన్ యూ సే దెర్ ఈజ్ నో పర్పస్ ఫర్ యువర్ లైఫ్? మనం ఎలా చెప్పగలం మన జీవితంలో ఎటువంటి పర్పస్ లేదని? కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోమో అప్పుడు దేవుడు మన జీవితంలో ఉంచిన గొప్ప కార్యములను ఈ భూమి మీద మనం నెరవేర్చలేకపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీ గురించి ఏం చెప్తుందో ఆ మాటలను నువ్వు నమ్మి నీ నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క జీవం నీ ద్వారా ప్రవహించడం చూస్తావు. దేవుని యొక్క మహిమ నీ ద్వారా ప్రవహించడం చూస్తావు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా మహిమ నీ మీదికి వచ్చినప్పుడు ఏమవుతుంది? జనులు నీ వెలుగునకు పరిగెత్తుకుంటూ వస్తారు. మరి ఇంతవరకు మీ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడే వ్యక్తిగా ఉన్నారేమో, మీ గురించి మీరు తక్కువగా చేసుకొని మాట్లాడే వ్యక్తిగా ఉన్నారేమో, కానీ నేను మీతో ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యము మీ గురించి ఏం చెప్తుందో ఆ మాటలు మీరు చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించడం మొదలు పెడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు, ఈ భూమికి నువ్వు ఉప్పై ఉన్నావని. ఇటువంటి మాటలు చెప్పినప్పుడు దానిలోని ఫలాన్ని తినడం మొదలు పెడతావు. నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావో దేవుడికి అవసరం లేదండి. నీ కాస్ట్ అవసరం లేదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, నీ ఫినాన్షియల్ స్టేటస్ అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు కేవలం ఆయన వాక్యాన్ని నమ్మి దాని యందు విశ్వాసం ఉంచుతావో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యము జరిగించగలడు. కేవలం నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ నిన్ను అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీ ద్వారా ఆయన యొక్క నామానికి ఘనత తెచ్చుకోగలడు. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ఈ మాటలు మీకు బలాన్ని ఇచ్చాయని. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.